భస్మాసురుడు తన చావును తానే తెచ్చుకున్నట్లు, మూర్ఖుడు తన కొమ్మను తానే నరుక్కున్నట్లు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ చేస్తున్న సైంధవ కార్యక్రమాలు తిరిగి వారి మెడనే చుట్టుకుంటున్నాయి. ఈసీ ద్వారా వాలంటీర్ల తోకలు కత్తిరించామని జబ్బలు జరుస్తున్న కూటమి నేతలకు తాజాగా వాలంటీర్లు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఊహించని ఈ పరిణామానికి టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ చంద్రబాబు అతని తొట్టి గ్యాంగ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కలిసి ఈసీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఈసీ ఎన్నికలు అయ్యే వరకు వాలంటీర్లు పెన్షన్ల పంపిణీతో పాటు ఇతర రాజకీయ పార్టీల సమావేశాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బగ్గుమన్న వాలంటీర్లు ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తుంటే తమను ఓ పార్టీకి ఆపాదించడం ఏంటని చంద్రబాబుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో కంకుతిన్న టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ సంక్షేమ పథకం అందాలన్నా ఇందుకు వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ వలన పెన్షన్దారులకు ఎంతో ఉపశమనం లభించింది. ఇంటింటికే వెళ్లి వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేయడంతో వృద్ధులు ఏ శ్రమ లేకుండా ఇన్ని రోజులు వాటిని అందుకున్నారు. తాజా ఈసీ ఆదేశాలతో ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఆఫీసుల దగ్గరికి వెళ్లి పెన్షన్లు తీసుకునే పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం తమపై ఎక్కడ పడుతుందో అని ఇప్పటికే ఆ పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇంటింటికి పెన్షన్ పంపిణీకి తాము వ్యతిరేకం కాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్వార్థ రాజకీయాల కోసం తమను బలిపశువును చేశారంటూ ఓవైపు వాలంటీర్లు, మరోవైపు ప్రజలు టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై ఎంత మేరకు ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది. Please subscribe .news.